కోటికేశ్వరం ఓటర్ మహాశయులకు విజ్ఞప్తి. మరి ఈరోజు జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా శ్రీ బొత్తుల బలరామకృష్ణ గారు మన రాజానగరం నియోజకవర్గపు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న సందర్భంగా మరి ఈరోజు గ్రామం అంతా కూడా శ్రీ కోర్పు నరేంద్ర గారు, అలాగే యువ నాయకులు జితేంద్ర కుమార్ గారు, అలాగే జగ్గారా గారు, హరిబాబు గారు తదితర పెద్దల సమక్షంలో మరి బొత్తుల బలరామకృష్ణ గారు చిన్న కుమార్తె మరి వారి ఆధ్వర్యంలో క్యాంపెయిన్ జరుగుతుంది. ప్రతి ఇంటింటికి వెళ్ళి వారికి బొట్టు పెట్టి అందరినీ కూడా ఓటును అభ్యర్థిస్తున్నాం. మరి ప్రతి ఒక్కరూ కూడా మరి ఈ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి బొత్తుల బలరామకృష్ణ గారిని మన గ్రామం తరపున అత్యధిక మెజారిటీతో గెలిపించి మరి మన గ్రామంలో కావాల్సిన పనులన్నీ కూడా చేసుకోవాలని ఆశతో మేమందరం కూడా మరి పార్టీ తరపున ప్రసారం చేస్తున్నాం. కాబట్టి ఓటర్ మహాశయులందరూ కూడా విజ్ఞతతో ఆలోచించి ఇదిగో ఇప్పుడున్నటువంటి మరి రాక్షస పాలనకు బదులుగా మనం సుభిక్షమైనటువంటి గ్రామ అభివృద్ధికి మరి రాష్ట్ర అభివృద్ధికి మనం దోహదపడాలని కోరుకుంటున్నాం. మరి ఈ ప్రభుత్వం వచ్చినట్లయితే మరి 6 ఫార్ములా అంటే సూపర్ 6 అని మరి మేనిఫెస్టోని చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ప్రకటించున్నారు. దీనిలో భాగంగా ప్రతి పౌరుడికి మరి పింఛను 60 సంవత్సరాలు నిన్న ప్రతి ఒక్కరికి కూడా 4,000 రూపాయలు పింఛను మరి ఇస్తానని వాగ్దానం చేయడం జరిగింది. అలాగే మరి స్త్రీలకు ప్రతి ఇంటిలోనూ మరి అమ్మ దీవెన, తల్లి దీవెన సందర్భంగా మరి 15,000 రూపాయలు అక్షరాల ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఉచిత బస్సు ప్రయాణం, అలాగే మరి అంగవైకల్యం కలిగినటువంటి వ్యక్తులకి 6,000 రూపాయలు మరి పారితోషికం. ఇలా అదేవిధంగా మరి నిరుద్యోగ వృత్తి ప్రతి చదువుకున్న యువకులకు 3,000 రూపాయలు. అలాగే ఇంటిలో గల ప్రతి స్త్రీకి అంటే 18 సంవత్సరాలు నిండిన ప్రతి స్త్రీకి ఎంతమంది ఉంటే అంతమందికి కూడా 1,500 రూపాయలు ప్రతి నెల చెల్లిస్తారని వాగ్దానం చేయడం జరిగింది. మరి ఇటువంటి ప్రభుత్వాన్ని అందరం కూడా మనం ప్రోత్సహించి మరి ఎన్నుకున్నట్లయితే మన గ్రామ అభివృద్ధి చెందుతుంది. అలాగనే జిల్లాలు, మండలాలు, రాష్ట్రం కూడా సుభిక్షంగా ఉంటుందని మరి తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా బీజేపీ మరి తరపున మరి ఎంపీ అభ్యర్థిగా శ్రీమతి పురంధేశ్వరి గారు మరి అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే వారు ఎన్టీఆర్ గారి యొక్క కుమార్తె. మరి వారు కూడా మన నియోజకవర్గం నుండి మరి ఎంపీ అభ్యర్థిగా రాజమండ్రి నియోజకవర్గ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సందర్భంగా వారికి కమలం గుర్తు మీద ఓటు వేసి అలాగని మన బొత్తుల బలరామకృష్ణ గారు మరి గ్లాస్ మీద మరి అమూల్యమైన ఓటు ముద్ర వేసి అఖండ మెజారిటీ సాధన మరి చేకూర్చాలని మనవి చేస్తూ ఇప్పుడు అందరూ కూడా జనసేనకి మద్దతుగా యూత్ అంతా కూడా కొత్త ఓటర్స్ అందరూ కూడా మన గ్రామంలో ఏంటి, రాజమండ్రి నియోజకవర్గం గ్రామంలో ఏంటి, మొత్తం నియోజకవర్గం మొత్తం మీద జనసేన ఓట్లు శాతం పెరిగింది. కాబట్టి తప్పనిసరిగా మరి బొత్తుల బలరామకృష్ణ గారు తప్పనిసరిగా మరి విజయం చేకూరుతుందని మేము గట్టి విశ్వాసంతో 100కి 100 రూపాయలు మేము విశ్వసిస్తున్నాం. కాబట్టి మరి రాజమండ్రి నియోజకవర్గం తిరగలేదని మేము భావిస్తున్నాం. నా పేరు ముండారి బాబు, కోటికేశ్వరంలో పాదయాత్ర చేస్తున్నాం. బొత్తుల బలరామకృష్ణ గారు అమ్మాయి ఇంటి గడపకి తిరిగి సూపర్ 6 పథకాలను చంద్రబాబు గారు పెట్టిన పథకాలన్నీ డోర్ టు డోర్ అందజేయడం జరిగింది. ప్రజలైతే మార్పు కోరుకుంటున్నారు. దాని కాబట్టి బొత్తుల బలరామకృష్ణ గారు గ్యారంటీగా గెలుస్తారని మేము నమ్మకం. ఓ 10,000 15,000 మెజార్టీతో ఆయన తప్పకుండా గెలిచి, ఆయన ప్రభావం అంటే జనం మార్పు కోరుకుంటున్నారు. ఇసుకెత్తిపోయినారు ప్రజలు. ఓ పక్క మైనింగ్, ఓ పక్కన వైను, ఓ పక్కన ఇసుక. అందుకని జనం మార్పు కోరుకున్నారు. కాబట్టి తప్పనిసరిగా పవన ప్రభావం కోరుకుంటున్నారు.